ఇవాళ మన దగ్గర 326 బూతులు ఉన్నాయి. ఇంతకుముందే మా సోదరుడు మరి వెంకటేష్ గారు తర్వాత అధ్యక్షుల వారు ఒక సూచన చేసినారు. ప్రతి 10 మంది బూత్ ఏజెంట్లకు ఒక ఇన్ఛార్జిని వేయబోతున్నాం. ప్రతి 10 మంది బూత్ ఏజెంట్లు అయితే ఎవరైతే ఉన్నారో వారిని కోఆర్డినేట్ చేయలేక ప్రతి 10 మంది బూత్ ఏజెంట్లకు ఒక ఇన్ఛార్జిని పెట్టబోతున్నాం. ఆ ఇన్ఛార్జ్ యొక్క బాధ్యత ప్రతి 10 మంది వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఆయా గ్రామాలలో జరుగుతున్న బూత్ నమోదు కార్యక్రమాలు లేదా సవరణ కార్యక్రమంలో ఏం జరుగుతుందో నేను ఇప్పుడు ఇంకో కార్యక్రమం పెట్టుకున్నాను. రేపు 10 మంది అంటే వీళ్ళు నాకు సుమారుగా 30 మంది అవుతారు. ఈ 30 మందితో నేను రెగ్యులర్ గా మానిటరింగ్ చేసుకుంటూ ఈ 300 మందితో నాకు మాట్లాడే సాధ్యం కాదు. ఆ 30 మందితోటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోఆర్డినేట్ చేసుకొని ఏం జరుగుతుందో ఓటర్ లిస్టు సవరణలో 40 రోజులు మన జీవితకాలం మనం బాగుండాలి, మన కార్యకర్తలు బాగుండాలి, ఇంకోసారి మన పార్టీ అధికారంలో రావాలి, ఇంకోసారి మన రేవంత్ అన్న ముఖ్యమంత్రి కావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే ఈ ఓటర్ లిస్టే మనకు మెట్టు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాను. అందుకనే ఈ 40 రోజులు మన అందరి బాధ్యత. ఇతరత్ర కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నా ఈ యొక్క ఓటర్ లిస్ట్ లో మాత్రం తప్పకుండా మన అందరం శ్రద్ధ పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ 30 మందితోటి ఏం చేయాలి, వాళ్ళని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఓటర్ని మీరు ఏ రకంగా ఒక్కడే చెప్పండి. ఇంకోటి చెప్తుంది ప్రభుత్వం ఇవాళ ఏదైతే ఈ ఓటర్ నమోదులో ఓటు కోల్పోయినా, నీకు ఆ ఓటు ఎక్కడో ఉండిపోయినా, నీకు ఇక్కడ ఉన్నటువంటి రేషన్ కార్డు, నీకు ప్రభుత్వం ఇందిరామైలు, ఇతరత్ర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి దయచేసి నేను హైదరాబాద్ లో నమోదు చేసుకోవాలంటే ఆటోమేటిక్ గా వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన స్కీమ్స్ అన్ని కూడా మరి ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి మన ఓటర్లని ఎక్కడెక్కడ మీకు తెలుసు, ఎందుకంటే సర్పంచ్ పోటీ చేసిన గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో మీరంతా పోయిన వాళ్ళు ఉన్నారు. మనోళ్ళు హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఏ ఓటర్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ మీకు తెలుసు. అందుకనే మీరు వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఇచ్చి పిలిపించుకొని లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఒకరిని ఉంటే వాళ్ళ ఆధార్ కార్డు తెప్పించుకొని నింపన్న బిఎల్ఓకు ఖచ్చితంగా మరి ఆ ఫామ్ ని నింపి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ 30 మందితో పాటు మీ బిఎల్ఓ మన అధ్యక్షుడు చెప్పిన వాళ్ళు ఎన్నికల కమిషన్ నియమించిన అధికారులు, వాళ్ళతో మన పంచాయతీ పెట్టుకోవడం వల్ల వాళ్ళ చేతిలో ఏముండదు. వాళ్ళు ఒక ఓటర్ తొలగించడం కానీ ఒక ఓటర్ పెట్టడం కానీ వాళ్ళ చేతిలో లేదు. రాస్తున్నా వాళ్ళు ఇచ్చిన ఫామ్ను నింపి చేసేవాళ్ళు పైన ఉంటారు. కాబట్టి మీరు అనవసరమైనటువంటి వాళ్ళతో సమన్వయం చేస్తూ వారితో మనం మంచితంగానే వాళ్ళ కోఆర్డినేటర్ బిఏఓలు ఎవరు ఉంటారు, అంగన్వాడీ టీచర్ లేక నాకు తెలిసినందుకు బిఏఓలు విఆర్ఓలు ఎవరు ఉంటారు. ఆ లోకల్లో ఉండే అధికారులు మీరు సమన్వయం చేసుకోవచ్చు బాధ్యత ఉన్నది. చాలా మంది మనలో మన సంబంధించిన కుటుంబ సభ్యులు మన సంబంధించిన వాళ్ళే ఎవరు వాళ్ళు ఉంటారు. కాబట్టి దయచేసి మీరు ఆ బిఏలతో కోఆర్డినేట్ చేసుకొని ఈ ఓటర్ లిస్టు సవరణలో మన ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ ఓటర్ సవరణ ఎవరు తేలికగా తీసుకున్నా రేపు మన అందరి కొంపలు మురుగుతాయి. దానికోసమే ఇవాళ భారతీయ జనతా పార్టీ కాచుకొని కూర్చుంది. ఎక్కడ దొరుకుతున్న అవకాశం అక్కడ చేయాలని బీహార్ లాగానో లేకపోతే పశ్చిమ బెంగాల్ లాగానో ఇక్కడ తెలంగాణలో కూడా రేపు వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాన్ని ఇక్కడ నడవకుండా చేయడానికే ఇవాళ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు గారు మరి ఇన్ఛార్జీలను నియమించి ఇవాళ అందరికీ ఎమ్మెల్యేలకు అందరికీ ఇదే బాధ్యత చెప్పినారు. మీరు పనిచేసే పక్క పెట్టి 40 రోజులు మరి ఓటరు సవరణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మీరు ముందుకు పోవాలని ఇవాళ పార్టీ ఆదేశాలు ఉన్నాయి. దయచేసి మండల పార్టీ అధ్యక్షులు ఇప్పుడు కొనసాగిన వారు లేకపోతే రేపు పొద్దున నూతనంగా కొనసాగిన వాళ్ళు కావచ్చు, జిల్లా కార్యక్రమంలో వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇతర కార్యక్రమాలు ఎవరున్నా మరి మండల మాజీ జడ్పీటీసీ కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, మన అందరి బాధ్యత రేపు ఎవరం ఏమి కావాలన్నా ఇదే ఓటర్ లిస్టు ఫైనల్ లిస్టు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ విషయాన్ని మరి జాగ్రత్తగా మన బాధ్యతగా దీన్ని పెద్ద ఎత్తున మనం ఎత్తుకొని ముందుకు కొనసాగి ఈ ఓటర్ సవరణలో మనం పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరూ కూడా మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తూ, ఇది ప్రభుత్వం పార్టీ చేపడుతున్న గొప్ప కార్యక్రమం. దీని ద్వారా మనం రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మరొకసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రావడం ద్వారా
మన అందరి తెలంగాణ ప్రజల యొక్క అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందుకని ఈ ఓటు సవరణం మీరందరూ కూడా బాధ్యతతో ముందుకు కొనసాగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎక్కువ ముఖ్యంగా పట్టణాల్లో ఈ ప్రమాదం ఎక్కువ ఉన్నది. గ్రామాల్లో మనం ఓటర్లు మనం అందరూ ఐడెంటిఫై చేస్తాం. నిన్న గెలిచినటువంటి కౌన్సిలర్ కావచ్చు, లేకపోతే ఓడిపోయినటువంటి కౌన్సిలర్ కావచ్చు, మేము ఇప్పుడు నియమించినటువంటి బూత్ ఏజెంట్ కావచ్చు, లేదు రేపు పొద్దున మళ్ళా కౌన్సిలర్ కావాలనుకున్న వారు కావచ్చు, ఎవరైనా మీరు యొక్క బూత్ లెవెల్ ఏజెంట్లలో ఈ బూత్ లెవెల్ ఓటర్ సవరణలో మీరు జాగ్రత్తగా ప్రతి ఓటర్ని మన ఓటు ఎట్టి పరిస్థితులు పోకుండా కాపాడవలసినటువంటి బాధ్యత మీ అందరి పైన ఉంది. దయచేసి ఇలా ఎవరి నిర్లక్ష్యం చేసిన వరకు రేపు పొద్దున నేను పోటీ చేస్తా అంటావు, నువ్వు టికెట్ ఇస్తావు, నువ్వు టికెట్ చేసుకుని నిద్ర ఓటుకోవడం టికెట్ ఏం చేస్తా? టికెట్ నీకున్న ఓట్లు సగం పోయినాక నువ్వు పోటీ చేసేందుకు ఆ డబ్బులు ఖర్చు పెట్టేందుకు నువ్వు ఓడి పడేది అంటే నీకు లాభం లేదు, పార్టీకి ఉపయోగం లేదు, మాకు ఉపయోగం లేదు. అందుకనే ఇవాళ ఈ 40 రోజులు నేను ఆ 30 మందితోటి రోజువారీగా తప్పకుండా వాళ్ళతోటి మానిటరింగ్ చేస్తా. వీలైనంత నేను గ్రామాల డెవలప్మెంట్ కార్యక్రమంలో వచ్చాము. ప్రతి ఊర్లో ఆ బూత్ లెవెల్ ఉన్న ఏజెంట్ పిఎల్ఓతో కూడా కలిసి ఏం జరుగుతుందో తెలుసుకునే కార్యక్రమాన్ని కూడా చేపడతాం. మన అన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పుడు మన ఎన్నికన్నారు. ఈ ఒక్క ఓటు రాకపోతే మనం ఓడిపోతామేమో, ఈ ఓటు రాకపోతే మనం ఏమవుతుందో అనేది ఆ వార్డు మెంబర్ పోటీ చేసినోడు, కౌన్సిలర్ పోటీ చేసినోడు, సర్పంచ్ పోటీ చేసినోడు ఏదైతే తాపత్రయపడతామో అదే విధంగా ఈ ఒక్క ఓటు పోతే మనకు రేపు పొద్దునే ప్రమాదం ముందుకొస్తారేమో. ఖచ్చితంగా ఈ ఓటు కాపాడుకోవాలి, ఖచ్చితంగా కొత్త ఓటు చేపించుకోవాలి. ఒక లక్ష్యంతో మన అందరం కూడా మరి కలిసికట్టుగా పనిచేయవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది.